వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మమత. సంతానలేమి అంటే ఏమిటి, సంతానలేమిని ఒక సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, సంతానలేమి సమస్యలకు పరిష్కారాలు అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్ డాక్టర్ శశిప్రియ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, సంతానలేమని చెప్తూ ఉంటారు, దాన్ని ఒక సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? సో జనరల్గా సంతానలేమి అంటే పిల్లలు కలగకపోవడము అసలు. సో మనం ఎట్లా గుర్తించాలి అంటే, ఒక కపుల్ ఒక 1 year పిల్లల కోసం ట్రై చేసి అప్పటికి మనకు పిల్లలు అనేది కలగకపోతే మనం సంతానలేమి అని అనుకుంటాం. సంతానలేమి అని అనుకోవడం కంటే కూడా ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో యాక్చువల్గా ఏమవుతుందంటే, ఎందుకు ఈ 1 year ఆఫ్ పీరియడ్ ఇస్ క్రూషియల్ అంటే మనకి సో ఆడవారికి ప్రతి మంత్ మెన్సెస్ అనేది వస్తుంది అనమాట. సో ఆ ఈ మెన్స్ట్రల్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిప్రొడక్టివ్ హెల్త్ మనకి బాగుందా లేదా చెప్పేది మనకి మెన్స్ట్రల్ సైకిలే అనమాట. సో జనరల్గా అసలు ఈ సైకిల్ ఒక ఫిజియాలజీ ఏంటో మనం మాట్లాడుకుందాము. సో ప్రతి మంత్ మనం 28 days నుంచి 30 days వరకు ఒక సైకిల్ లెంత్ అనేది ఉంటుంది. సో దాంట్లో మెన్సెస్ అనేవి ఒక 4 to 5 days అవుతాయి ఎవరికన్నా. సో ఎందుకు అవ్వాలి అంటే, ఆడవాళ్ళకి జనరల్గా మినార్కి అటైన్ అయిన తర్వాత 13 to 14 years తర్వాత ఒక 1 year అయిపోయిన తర్వాత రెగ్యులర్గా ఎవ్రీ మంత్ సైకిల్ అనేది అవసరం. సో ప్రతి మంత్ మనకు బ్లీడింగ్ అయినప్పుడు ఫస్ట్ డే మెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు బాడీలో మనకి ప్రతి ఓవరీలో ఒక 10 follicles అని అంటారనమాట. అంటే ఎగ్ ఉండే ఒక స్మాల్ ఫాలికల్ అనమాట, ఒక బబుల్ అని అనుకోవచ్చు. సో ఇట్ సైడ్ 10 అట్ సైడ్ 10 ఓవరీస్, అంటే ఓవరీ నుంచి వస్తాయి అనమాట. రైట్ ఓవరీ నుంచి ఒక 10 eggs అండ్ లెఫ్ట్ ఓవరీ నుంచి ఒక 10 follicles అనేటివి మనకు టిష్యూలో నుంచి బయటకు వస్తాయి. సో మన బ్రెయిన్ అనేది కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. సో FSH అని అండ్ LH అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి అన్నమాట, థైరాయిడ్ లాంటి హార్మోన్స్. సో ఈ FSH అనే హార్మోన్ మన ఓవరీ మీద యాక్ట్ చేసి ఈ 10 eggsలో మనకి ఓన్లీ ఒక ఎగ్ మాత్రమే డెవలప్ అవుతూ ఉంటుంది. సో డెవలప్ అయిన తర్వాత ఒక సర్టెన్ సైజుకి వచ్చాక, అంటే ఒక 2 centimeter సైజుకి వచ్చాక అది ఓవ్యులేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే పలగడం అనేది జరుగుతుంది ఈ ఫాలికల్. దాంట్లో నుంచి ఎగ్ అనేది మనకి బాడీలోకి ఎస్కేప్ అవుతుంది అనమాట. సో దాన్ని బాడీకి ఎస్కేప్ అయినప్పుడు పట్టుకోవడానికి ఏదో ఒక ఆర్గాన్ ఉండాలి కదా. సో ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది. ఫెలోపియన్ ట్యూబ్కి మనకి ఫింబ్రియే అని ఒక స్టార్ ఫిష్ లాంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, ఒక ఫ్లవరింగ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇది రిలీజ్ అయిన ఎగ్ని క్యాచ్ చేస్తుంది. సో ఆ టైంలో మనకి ఏంటంటే ఓవ్యులేషన్ టైంని మనము ఫర్టైల్ పీరియడ్ అని అంటాము. సో ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కనుక ట్రై చేసినట్టయితే ఎగ్ స్పర్మ్ ఫెలోపియన్ ట్యూబ్లో కలిసి తయారైన బేబీ వచ్చి మనకి యూటస్లో అతుక్కుంటుంది. సో ఇది మనకు ఒక ఫిజియోలాజికల్ ప్రాసెస్ అనమాట. సో బేబీ అతుక్కున్న తర్వాత మనకి 14 daysలో మనకి ఈ ఎండోమెట్రియం అనేది చేంజెస్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఎండోమెట్రియం అంటే యూట్రస్ లోపల ఉండే లైనింగ్ అనమాట. సో ఈ లైనింగ్ అనేది ప్రతి మంత్ పెరుగుతుంది అనమాట. సో పీరియడ్స్ రాగానే ఈ లైనింగ్ ఊడి పడిపోతుంది. ఊడి పడిపోయినప్పుడు దానిలోంచి బ్లడ్ సప్లై మనకి మెన్సెస్ లాగా బయట కనిపిస్తుంది. సో మనం జనరల్గా పీరియడ్ మిస్ అయినప్పుడు ఆబ్వియస్లీ అందరూ కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుంటారు. సో ఇనీషియలీ పెళ్ళైన కొత్తల్లో. సో అదే మనకి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందో, ఎప్పుడు మనకు పీరియడ్స్ వస్తాయో మనకు అసలు అవగాహన ఉండదు. సో అందుకు మనం మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మార్క్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మెన్సెస్ అనేటివి జనరల్గా ప్రతి మంత్ రావాలి. 28 days నుంచి 25 days నుంచి 35 days మధ్యలో లెంత్ అనేది ఉండాలి. సో అట్లా ఎవ్రీ మంత్, ఇయర్లో 12 months ఉంటాయి కదా. సో 12 cycles అనేటిది 12 times ఈ ఎగ్ అండ్ స్పర్మ్ కలవలేదంటే డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉంది కదా. సో ఎవాల్యుయేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫర్టైల్ పీరియడ్లో కనుక మనము వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పిల్లల కోసం ట్రై చేసినట్టయితే అప్పటికి కూడా మనకి అసలు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని రాకపోతే డెఫినెట్గా డాక్టర్ని వెళ్ళి కలవాల్సిన అవసరం అయితే ఉంది. డాక్టర్ గారు, జనరల్గా ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు రీజన్ అంటారు? సో ఏజ్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ అండి. ఎందుకు అంటే మనకు ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీ అనేది 23 years నుంచి 27, 28 years వరకు కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. జీన్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్ ఉంటాయి. సో మోర్ దాన్ 30 years అవుతే మన బాడీ కూడా జనరల్గా మెటబాలిజం చాలా స్లో అవుతూ ఉంటుంది. జీన్స్ అనేటివి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి.
సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకేమైనా దెబ్బ తగిలితే హీలింగ్ అనేది చాలా ఈజీ మనం చిన్నగా ఉన్నప్పుడు. అదే మనం ఏజ్ పెరిగేసరికి మన హీలింగ్ కెపాసిటీ బాడీలో తగ్గుతూ ఉంటుంది. సో ఇట్లనే జీన్స్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో జీన్స్ అనేటివి 30 ఇయర్స్ తర్వాత చాలా వీక్ అవుతాయి. అండ్ కొత్తగా లైఫ్ స్టార్ట్ కావాలంటే 30-35 ఇయర్స్ తర్వాత చాలా కష్టం జనరల్గా. సో అందుకు మనకి ఏజ్ ఇంపార్టెంట్. సో అలానే ఈ మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది 23 ఇయర్స్ నుంచి 29 వరకు మనకు ఐడియల్. మోర్ దాన్ దట్ అంటే పెళ్ళి చాలామంది ఇప్పుడు లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో 30 తర్వాత పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ ఒక 6 మంత్స్ తర్వాత మాత్రమే ఇంట్లో జనరల్గా ట్రై చేయమని చెప్తాము. ఒకవేళ 6 మంత్స్ మనకు పిల్లలు కలగలేదంటే డెఫినెట్గా వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. బికాస్ ఎందుకు అంటే 30 ఇయర్స్ తర్వాత ఏమవుద్ది అంటే ఎగ్స్ అనేటివి బాడీలో తగ్గుతూ ఉంటాయి. సో ఉండే ఎగ్స్ ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది 23 ఇయర్స్ నుంచి 27-29 ఇయర్స్ వరకు చెప్తాము. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉండే ఎగ్స్ 30 ఇయర్స్ తర్వాత సగానికి సగం అవుతాయి అన్నమాట. సో దాంట్లో మనకి ఈ జెనెటిక్ మెటీరియల్ క్యారీ చేసే ఊసైట్స్ నెంబర్స్ కూడా తగ్గుతూ ఉంటాయి, క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. సో మోర్ దాన్ 37 ఇయర్స్ అయితే మనకు ఫాలికల్స్లో అసలు ఎగ్స్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అనమాట. ఎంటీ ఫాలికల్స్ ఉండొచ్చు. సో ఇవి ఫీమేల్ సైడ్కి మనం కన్సిడర్ చేస్తే మేల్ సైడ్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా జనరల్గా స్పర్మ్ క్వాంటిటీ వైజ్ తగ్గుతూ ఉంటుంది అనమాట. క్వాలిటీ వైజ్ చాలా ప్రాబ్లం వస్తుంది. అండ్ ఒక 40 ఇయర్స్ వరకు మనం కట్ ఆఫ్ లాగా చూసుకోవచ్చు. 40 ఇయర్స్ తర్వాత డెఫినెట్గా మేల్స్కి జీన్స్లో డిస్టర్బెన్సెస్ అనేది అవుతూ ఉంటాయి. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది స్పర్మ్లో ఎక్కువ ఉండొచ్చు. సో ఈ ఏజ్లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు మనకు అబార్షన్ అయ్యే కెపాసిటీ చాలా ఉంటుంది అనమాట. ఆర్ మనకి అసలు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు కూడా. సో అందుకు మనకు ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, జనరల్గా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా పీసీఓడి అని వింటూ ఉన్నాము. నిజంగా పీసీఓడి ఉంటే అది సంతానాలేమికి దారితీస్తుందంటారా? పీసీఓడి అంటే పీసీఓడి కూడా సంతానలేమికి దారి తీయచ్చు, కానీ పీసీఓడి ఉంటే కంపల్సరీ మనకి సంతానలేమి ఉంటుంది అనేది ఏం ఉండదు. సో పీసీఓడి అంటే బేసిక్గా దాంట్లో 2 ఉన్నాయన్నమాట. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అని ఒకటి అంటారు. 2 ఆల్మోస్ట్ సిమిలరే మనకి. సిండ్రోమ్ అంటే 3-4 రకాల డిసీజులు కలిపి ఉండడము. సో అది కాకుండా మనకి జనరల్గా ఏంటంటే ఓన్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి చాలామందికి. స్కానింగ్ చేసుకున్నప్పుడు స్కానింగ్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అని రాస్తారు. అంటే ఏంటంటే మనము జనరల్గా ఎగ్ నంబర్స్, ఫాలికల్స్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎగ్స్ ఉండే బబుల్స్. సో ఇవి ఒక్కొక్క ఓవరీలో మనము ఫస్ట్ డే, సెకండ్ డే లేకపోతే 5th డే ఆఫ్ మెన్సెస్ ఒక స్కాన్ చేసుకొని చూసుకున్నప్పుడు ఒక 10 ఫాలికల్స్ ఉండడం ఐడియల్, 8 to 10 ఉండడము. ఈ పీసీఓఎం అంటే ఏంటి అంటే పాలిసిస్టిక్ అంటే చాలా ఎక్కువ ఉండడం అనమాట. మోర్ దాన్ 18, మోర్ దాన్ 25 ఫాలికల్స్ ఒక్క ఓవరీలో ఉంటే సో పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అని అంటారు. సో ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏమవుద్ది అంటే ఈ ఫాలికల్స్ జనరల్గా ఎక్కువ నెంబర్ అయిపోయేసరికి మన బ్రెయిన్లో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ ఆ ఓవరీకి సరిపోక హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి మన ఎగ్ డెవలప్మెంట్ అవ్వడము, రిలీజ్ అవ్వడం అనేది ఉండదన్నమాట. సో ఎగ్స్ అనేటివి అట్లా స్టాగ్నేషన్ అయిపోతూ ఉంటాయి, స్టాక్ పైలింగ్ ఎఫెక్ట్ అని అంటారు. సో అట్లా అయిపోయేసరికి ఏంటంటే మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసరికి మేల్ హార్మోన్ క్వాంటిటీ అనేది బాడీలో ఎక్కువ అవుద్ది. మేల్స్కే టెస్టోస్ట్రాన్ ఉంటుంది, ఫీమేల్స్కి ఈస్ట్రోజన్ ఉంటుంది అని అనుకోవద్దు. ఫీమేల్స్కి కూడా టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. కాకపోతే అది ఏంటంటే మనకి ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అవ్వాలి, ఆండ్రోజన్స్ అని అంటారనమాట. సో ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అవ్వాలి, మేల్స్లో అది టెస్టోస్ట్రాన్ కింద కన్వర్ట్ అవుద్ది. సో ఈ ఆండ్రోజన్ అనేది మనకి ప్రికర్సర్ అనమాట. అంటే అదొక ఈ ఆండ్రోజన్ నుంచి ఇవి 2 వచ్చే బై ప్రోడక్ట్స్. సో ఈ ఆండ్రోజన్ అనేది బాడీలో ఎక్కువ అయిపోయేసరికి ఏమవుద్ది అంటే మేల్ ప్యాటర్న్ మనకి హెయిర్ డిస్ట్రిబ్యూషన్, మనకు మీసం రావడము, ఈ గడ్డం దగ్గర కొంచెం హెయిర్ రావడం, అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువ పెరగడము, ఎక్కువ బాడీ హెయిర్ రావడము, ప్లస్ హెయిర్ ఫాల్ అనేది ఉండడము, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉండడము, మొహం మీద యాక్నే రావడము, అండ్ బాగా ఒబేస్ అవ్వడము, లావ్ అవ్వడము, ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు. రవి గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సార్. రవి గారు మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. ఇట్లా 2 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. 2 సంవత్సరాలు పెళ్ళయి. చెప్పండి అమ్మా.
2 సంవత్సరాల పెళ్ళయి ఏమన్నా ప్రాబ్లం తీసుకురా? డెఫినెట్గా చూస్తారు. పిల్లలు ప్లానింగ్ చేసుకుంటే హాస్పిటల్కి వచ్చి మనం ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా అవసరము. సో డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. డాక్టర్ గారు, జనరల్గా సంతానలేమి ఉన్నప్పుడు ఎలాంటి లేటెస్ట్గా ట్రీట్మెంట్స్ ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి? సో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనేటివి జనరల్గా ఏంటంటే మనకు సంతానలేమి అంటే ఏంటి, రీప్రొడక్షన్ మనకు అవ్వట్లేదు, ఒక బేబీ అనేది మనకు రావట్లేదు. సో దానికి మనం ఏం చేయాలి? న్యాచురల్ మెథడ్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ టెక్నిక్స్. సో న్యాచురల్ మెథడ్స్ ఏంటి, మనము ఎగ్ అనేది విడుదలయ్యి ఆ టైంని మనం ట్రాకింగ్ చేస్తాము. ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కలవమని చెప్తాం, లేకపోతే చిన్న పద్ధతి IUI ద్వారా హస్బెండ్ దగ్గర సీమెన్ అనేది మనం కలెక్ట్ చేసి దాన్ని కొంచెం మనము ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న డెబ్రీస్ అంటే చనిపోయిన సెల్స్ అన్నిటిని తీసేసేసి మంచి స్పర్మ్స్ని యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో కొత్త టెక్నిక్స్ ఏమొచ్చాయి అని అంటే మైక్రోఫ్లూయిడిక్స్, మ్యాక్స్ అని కొత్త టెక్నిక్స్ ఉన్నాయి అన్నమాట. సో దాంట్లో ఏంటంటే ఈ స్పర్మ్ ఫిల్ట్రేషన్ మెథడ్స్ అనమాట. సో డెన్సిటీ గ్రేడియంట్ కానీ స్విమ్ టెక్నిక్స్ ఇవన్నీ చేస్తే ఏంటంటే స్పర్మ్లో కొంచెం డ్యామేజ్ అనేది ఏర్పడవచ్చు. సో ఇది ప్రివెంట్ చేయడానికి స్టిల్ మోర్ కొత్త టెక్నిక్ మైక్రోఫ్లూయిడిక్స్ అని వాడుతున్నాం ఇప్పుడు. సో దీంట్లో ఏంటంటే ఎక్కువ ఎక్సెస్గా స్పర్మ్ డ్యామేజ్ అనేది ఉండదు. సో ఇదే టెక్నిక్ మనము IVF ఫిక్సీ చేసేటప్పుడు కూడా చేయొచ్చు. సో ఇంకా కొత్త టెక్నిక్స్ మనకు IVFలో ఏమొచ్చాయి అంటే కొత్తగా IVM అని కూడా ఒకటి వచ్చింది. మనకి ఇమ్మెచ్యూర్ ఎగ్స్, ఇందాక PCOS డిస్కస్ చేసాం కదా. సో PCOS వాళ్ళకి ఏంటంటే చాలా ఇర్రెగ్యులర్గా ఫాలికల్ గ్రోత్ అనేది ఉంటుంది, ప్లస్ ఫాలికల్స్లో నుంచి ఎగ్స్ పెరిగినా కానీ చాలా ఇమ్మెచ్యూర్ ఎగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే మనము ఆ రకం IVF అనే ట్రీట్మెంట్లో కూడా మనము ఎగ్స్ని పెంచి దాంతో కూడా ఇమ్మెచ్యూర్ ఎగ్స్లో నుంచి కూడా మనము ఈ బేబీని ఎంబ్రియో అనేది తయారు చేయొచ్చు. డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. భవానీ శంకర్ గారు సంగారెడ్డి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. హలో చెప్పండి సార్. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. మేడం మా మిస్సెస్ IVF చేపిస్తాం మేడం. IVF చేపిస్తే ఫస్ట్ టైం అట్లా ఫెయిల్ అయిపోయింది మేడం. ఓకే. సో మళ్ళీ ట్రై చేసాం మేడం. మళ్ళీ ట్రై చేస్తే కొద్దిగా దాన్ని ఏమంటారు, కాల్ కట్ అయింది. ఓకే. జనరల్గా అందరు ఇవే అడుగుతుంటారు, ఫస్ట్ టైం చేస్తే సక్సెస్ కాలేదు, సెకండ్ టైం అన్న గ్యారంటీ ఉంటుందా అని. ఇది రోజు ఫేస్ చేసే క్వశ్చన్. అండ్ కొత్త పేషెంట్స్ కూడా మనకు ఆల్రెడీ బయట వేరే హాస్పిటల్స్లో ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అయ్యి మళ్ళీ మన దగ్గరకు వస్తారు, వాళ్ళు కూడా సేమ్ అడుగుతారు. సింపుల్ అండి, మనము ఒక లైఫ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీవన్. సో ఓవరాల్లో కూడా వరల్డ్లో మనం చూసుకున్నట్టయితే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఇన్ఫర్టిలిటీ. WHO థర్డ్ లార్జెస్ట్ డిసీజ్ లాగా మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. సో వరల్డ్ వైడ్ కూడా అందరూ కూడా ఫాలో అయ్యేది ఒకటే ప్రోటోకాల్. కాకపోతే హౌ వి ట్రీట్ ద పేషెంట్ అండ్ ఒక పేషెంట్ డిఫరెంట్ కదా. ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ కరెక్ట్, ఏ పద్ధతిలో వెళ్ళాలి, ఏ అప్రోచ్లో వెళ్ళాలి, ఎలా అయితే ఎండోమెట్రియం ప్రిపేర్ చేస్తామో వీటికి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి తప్ప అవి కూడా మనము అందరం చదువుకునే, అందరు డాక్టర్స్ చదువుకునే బుక్స్ ఒకటే, అందరు ఫాలో అయ్యే గైడ్లైన్స్ ఒకటే. సో ఇట్స్ సింపుల్. మనం లైఫ్ క్రియేట్ చేయడానికి మన దగ్గర ఉండే పద్ధతి ఏంటి, మనం IVF చేయాలి. ఎందుకంటే బాడీలో న్యాచురల్గా ఎగ్ స్పర్మ్ కలవట్లేదు కాబట్టి ఎగ్ని తీస్తాము అండ్ స్పర్మ్ కలుపుతాము. తయారైన బేబీ ఏదైతే ఉందో అది 5 days మనము 5th day వరకు ల్యాబ్లో పెంచి దాని తర్వాత క్రయో ట్యాంక్స్లో -degree టెంపరేచర్స్లో మనం ఫ్రీజింగ్ అనేది చేస్తున్నాం. సో దాని తర్వాత గర్భసంచి లైనింగ్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం, ఎందుకంటే మన యూట్రస్ బేబీని బేర్ చేయాలి కాబట్టి. సో ఒకసారి లైనింగ్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత ఈ ఆల్రెడీ మనం ఫ్రీజ్ చేసుకున్న ఈ ఎంబ్రియోని తీసుకొని మనం మళ్ళీ బాడీలో రీఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి పెట్టాక బేబీ కూడా పెరగాలి అండ్ యూట్రస్ లైనింగ్ కూడా బేబీని అనేది క్యాచ్ చేయాలి. రెండు అయితే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. కాలేదు అని అనుకోండి, రీజన్ ఏంటి, ఎందుకు కాలేదు అని మనకు అట్లీస్ట్ ఒక రఫ్ ఐడియా అనేది ఉంటుంది. ఇట్ మైట్ బీ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎండోమెట్రియం అనేది రిసీవ్ చేసుకోలేకపోవచ్చు, ఎండోమెట్రియం లైనింగ్ సరిగ్గా బాగాలేకపోవచ్చు,
సో ఎండోమెట్రియం అనేది బేబీ బెడ్ లాంటిది అనమాట. సో ఈ ఎంబ్రియో, తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో న్యాచురల్ పద్ధతిలో అయితే ట్యూబ్లో నుంచి వచ్చి యూట్రస్లో అతుక్కుంటుంది, లేదా ఐవీఎఫ్ పద్ధతిలో అయితే మనమే బయట నుంచి మనం యూట్రస్ లోపలికి పెడుతున్నాం బేబీని. సో పెట్టాక ఒకసారి యూట్రస్ లోపల ఉండే ఎండోమెట్రియం అండ్ ఈ డే 5 బ్లాస్టోసిస్ట్ బయట ఒక లేయర్ ట్రోఫెక్టోడోమ్ అని ఉంటుంది. సో ఈ 2 లేయర్స్ కలిపితే మనకి ఎంబ్రియో అనేది పెరగడం అనేది జరుగుతుంది అనమాట. ఆ లేయర్ లోపల సెల్స్ అనేటివి డెఫినెట్గా మల్టిప్లై అవుతాయి. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అంటే మనకు బీటా హెచ్సిజీ పాజిటివ్ వస్తుంది అనమాట. ఆ కలిపిన సెల్స్ ఈ హెచ్సిజీ హార్మోన్ సెక్రీట్ చేస్తుంది. ఒక 15 days తర్వాత మనం చెక్ చేసుకుంటే హార్మోన్ అనేది బ్లడ్లో డిటెక్షన్ అవుతుంది, యూరిన్లో కూడా డిటెక్షన్ అవుతుంది. సో ఇట్లా అవ్వలేదు, దీనికి రీజన్స్ ఏముంటాయి అని అంటే రీజన్స్ ఏముండొచ్చు, ఎగ్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా స్పర్మ్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఎండోమెట్రియం ప్రాబ్లం ఉండొచ్చు, లేదా లేడీకి క్లాడింగ్ మెకానిజం, బ్లడ్ మెకానిజంలో ప్రాబ్లం ఉండొచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, స్పర్మ్స్ కూడా బాగాలేకపోవచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ మనం చెక్ చేస్తాం. డాక్టర్ గారు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా సంతానలేమి సమస్య అవుతుందని అంటుంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? యా, సో డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ కూడా చాలా మనకి రోల్ అనేది ప్లే చేస్తాయండి. సో ఇన్ఫెక్షన్స్ ఉంటే మనకి ఏమవుద్ది అంటే బేబీ తయారవ్వడంలో మనకు ప్రాబ్లం ఉండదు, కాకపోతే బేబీ తయారయ్యే ప్లేస్లో ప్రాబ్లం ఉంటుంది. సో పిఐడి లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకో, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, వీటి వల్ల ఏమవుద్ది అంటే ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇది అసెండింగ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని అంటారు. అంటే మనకు వెజైనాలో నుంచి యూట్రస్ పైకి మనకి బ్యాక్టీరియా వెళ్ళి ట్యూబుల్లో మనకి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తే ట్యూబ్స్ అనేటివి బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ట్యూబ్స్ మనకు బ్లాక్ అయ్యాయంటే డెఫినెట్గా ఎగ్ స్పర్మ్ అనేది ట్యూబ్లో కలవదు కాబట్టి ట్యూబుల్ బ్లాక్స్ అవుతాయి, దీనివల్ల ప్రెగ్నెన్సీ రాదు. సో అట్లనే మనకి చిన్నప్పుడు టీబీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి, జెనిటల్ టీబీ లాగా ఏమన్నా వచ్చింది అనుకోండి, ఎండోమెట్రియం టీబీ వస్తే జనరల్గా ఏమవుద్ది, ఎండోమెట్రియంలో అతుకులు ఫామ్ అయిపోతాయి, యాషర్మెన్స్ అని అంటారు అనమాట, అదెషన్స్ అని అంటారు. సో ఈ యూట్రస్ అనేది ఒక బెలూన్ లాంటి స్ట్రక్చర్. బెలూన్ మనం ఎట్లా అయితే గాలి కొడితే బెలూన్ పెరుగుతుందో యూట్రస్లో కూడా యూట్రస్ అంతే ఎన్లార్జ్ కావాలంటే ఎలాస్టిక్ ఫైబర్స్ ఉండాలి, అంత సాగే తత్వం ఉండాలి. సో ఇటు లోపల అతుకులు ఫామ్ అయిపోయాను అనుకోండి, సింపుల్ బెలూన్ లోపల అతుకులు ఉంటే బెలూన్ అనేది మనం గాలి కొడితే పెద్దగా గాలేదు కదా, అట్లనే యూట్రస్ కూడా సాగలేదు, ఎలాస్టిసిటీని కోల్పోతుంది. సో దీనివల్ల బేబీ ఉన్నా కానీ బేబీ అనేది లోపల ఇంప్లాంటేషన్ అనేది జరగదు. సో అట్లనే మనకి ట్యూబల్ బ్లాకేజెస్ అయిపోయినాయి అనుకోండి, టీబీ వల్ల కూడా మనకి ట్యూబల్ బ్లాకేజెస్ అవుతాయి. సో ఎగ్ స్పర్మ్ కలవదు కాబట్టి దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ రావచ్చు. సో అట్లనే ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నా కానీ మనకి ఈ ట్యూబల్ బ్లాక్స్ అవే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మేల్స్లో కూడా సంతానలేమి సమస్య తీవ్రమవుతుంది. సో జనరల్గా ఎలా గుర్తించాలి ఇనిషియల్ స్టేజ్లో? యా, సో సింపుల్, మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలామంది కూడా నైట్ షిఫ్ట్స్, మనము ఎప్పుడు స్మోకింగ్ ఆల్కహాల్ అని అడుగుతుంటాము. సో స్మోకింగ్ ఆల్కహాల్తో పాటు ఒకవేళ స్మోకింగ్ ఆల్కహాల్ లేకపోయినా కానీ చాలామంది ఈటింగ్ హ్యాబిట్స్ అనేటివి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్లస్ అబ్నార్మల్ టైమ్స్లో తినడం కానివ్వండి, అండ్ మనకి స్లీప్ ప్యాటర్న్స్, నైట్ పూట జాబ్స్ చేయడం కానివ్వండి, లేకపోతే ఎక్కువ ట్రావెల్ ఉండడం కానివ్వండి, సో ఎక్కువ హీట్, ట్రాఫిక్ పోలీసులు, లేకపోతే మనకి కోల్ మైన్స్లో పనిచేసే వర్కర్స్ ఆర్ పెయింటర్స్, చాలామంది ఈ మేల్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమవుద్ది అంటే కెమికల్ ఎక్స్పోజర్ వల్ల కూడా స్పర్మ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ హీట్ ఉంటే కూడా జనరల్గా మనకి స్పర్మ్స్ అనేటివి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లస్ అట్లనే ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండి, లేకపోతే ఈ అబ్నార్మల్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటే ఏమవుద్ది అంటే బాడీలో ఇన్సులిన్ రెగ్యులేషన్ అనేది సరిగ్గా ఉండదు. స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట బేసిక్గా. సో వీటి వల్ల ఫ్యూచర్లో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటీస్ వస్తే కూడా మనకి ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి మన టెస్టిస్ మీద బరువు పడి కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గచ్చు. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెసే అనమాట. సో ఎవ్రీడే ప్రాపర్ స్లీప్ ఆఫ్ 7 to 8 hours అండ్ ప్రాపర్ హైడ్రేషన్ ప్లస్ బాడీకి ఎక్సర్సైజ్ అనేది అవసరము. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అయితే మనము ఏజ్ కొంచెం మనకి సపోజ్ అందరు చాలా లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, more than 30 years. సో 30 years 32 years వరకు కూడా మనకి లైఫ్ స్టైల్ బాగుంది అంటే ప్రెగ్నెన్సీ అప్పటికి కూడా మనం అచీవ్ చేయొచ్చు. కాకపోతే
సపోజ్ మన స్లీప్ హ్యాబిట్స్ కానివ్వండి, పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ ఉంటే 28 ఇయర్స్కి కూడా డెఫినెట్గా ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్ అండ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో థైరాయిడ్ కూడా చిన్నపిల్లల నుంచి వస్తుంది, అట్ ద ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ నుంచి. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దానివల్ల కూడా సంతానాలేమీ కలగొచ్చు అంటారు? యా, సో థైరాయిడ్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన మెటబలిక్ రేట్, బాడీ మెటబలిక్ రేట్ అనేది థైరాయిడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనము ఏమవుతుందంటే ఈ స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అవ్వడం వలన, ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవ్వడం వలన, వీటన్నిటి వల్ల థైరాయిడ్ కూడా ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ జనరల్గా 2 టైప్స్ ఉంటాయి అనమాట. హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం 2 ఉంటాయి. సో 2 ఉన్నా కానీ మేల్స్లో ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. సో దీనివల్ల కలవడానికి ఇబ్బంది అవుతుంది. అండ్ ఫీమేల్స్లో ఎట్లా అంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ రావచ్చు. సో ఇట్లా ఉంటే ఓవ్యులేషన్ అనేది సరిగ్గా కాదు. సో దీనివల్ల మనము థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ కంట్రోల్లో పెట్టుకోవడం అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనకు థైరాయిడ్ ఉంది అని డయాగ్నోజ్ అయినట్టయితే ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ప్లస్ 3 మంత్స్కి ఒకసారి థైరాయిడ్ టెస్టింగ్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే థైరాయిడ్ ఒకసారి వచ్చింది అంటే సంవత్సరాల కొద్దీ ఒకటే డ్రగ్, ఒకటే మెడికేషన్ తీసుకొని ఒకటే డోసేజ్లో వాడుతూ ఉంటారు. అట్లా చేయొద్దు. 3 మంత్స్కి ఒకసారి, 6 వీక్స్ కన్నా ఇనిషియల్ డేస్లో 6 వీక్స్ ఒకసారి థైరాయిడ్ హార్మోన్ సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత 3 మంత్స్కో 6 మంత్స్కో మళ్ళీ ఒకసారి థైరాయిడ్ ఎవాల్యుయేషన్ చేసుకోమంటారు. సో ఇవన్నీ కూడా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారీ అయిన తర్వాత ఇంచుమించు ఎంత గ్యాప్ తీసుకోవాలంటారు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి? యా, సో అది మన ప్రెగ్నెన్సీ ఒక ఏజ్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 3 మంత్స్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ట్రైమిస్టర్ లాసెస్ అనుకోండి, మనం ఒక 3 మంత్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. లేదా మనకు 5 మంత్స్ అంటే జనరల్గా ఒక 5 to 6 మంత్స్ అడ్వైస్ చేస్తాం. 5 మంత్స్లో ప్రెగ్నెన్సీ లాస్ అయింది అంటే. అదే టర్మ్ ప్రెగ్నెన్సీ అనుకోండి, 9 మంత్స్ బేబీ లాస్ అయింది, లేకపోతే 9 మంత్స్ మనకు యాక్టివ్గా బేబీ ఉంది, ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ ఎప్పుడు అని అనుకుంటే మనం ఒక 18 మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. వై అని అంటే మన బాడీ కూడా మళ్ళీ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్కి రావడానికి 18 మంత్స్ పడుతుంది ఒకసారి డెలివరీ అయినాక. సో అందుకు 18 మంత్స్ అని చెప్తాము. అదే మనకు ప్రెగ్నెన్సీ లాస్, మిస్క్యారేజెస్ అయ్యి ఉంటే ఫస్ట్ 3 మంత్స్ తర్వాత ఒక 3 మంత్స్ గ్యాప్ తీసుకోవాలి. డాక్టర్ గారు, జెనెటిక్ పరంగా కూడా సంతానాలేమి సమస్య రావచ్చు అంటారా? ఎస్, రావచ్చు. అంటే సంతానాలేమి ఎందుకు వచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. జెనెటిక్ రీజన్స్, ఆ సంతానాలేమికి రావడానికి కారణం ఏంటి? సపోజ్ మదర్కి పీసీఓడి ఉంది, లేట్గా 40స్లో పిల్లలు అయ్యారు అని అంటే ఈ ఉన్న పిల్లలకి కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఈ పీసీఓఎస్ అనేది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు తొందరగా ఎర్లీగా ఎవాల్యుయేషన్ చేసుకోవడం అవసరము. అట్లనే చాలామందికి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ వస్తూ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఏంటంటే చాలా తొందరగా ఎగ్స్ బాడీలో ఎంప్టీయింగ్ అయిపోతూ ఉంటాయి అనమాట. పూర్ ఓవేరియన్ రిజర్వ్ అని అంటారనమాట. సో మదర్కి ఒక 40 ఇయర్స్కి మెనోపాజ్ వచ్చింది అనుకోండి. సో డాటర్ కొంచెం ఎర్లీగా 25, ఆ టైం 26కే మనకు మ్యారేజ్ అయ్యి ప్లానింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ 30-35 ఇయర్స్ అప్పుడు పిల్లలు ప్లాన్ చేసుకున్నారు, ప్రెగ్నెన్సీ అనుకున్నారు అనుకోండి, అప్పుడు బాడీలో అసలు ఎగ్స్ ఏమి ఉండకపోవచ్చు. సో డెఫినెట్గా హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు. నరసింహ గారు అచ్చంపేట నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మాది అచ్చెంపేట మేడం, మాది నాగర్కర్నూలు జిల్లా, ఓకే. అచ్చెంపేట తాలూకా. ఓకే. మాది 6 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి. ఓకే. ఎక్కడ చూసినా కానీ ఏం చెప్తలేరు. ఇప్పుడు టీవీలో వస్తుంది కదా మేడం, అవును, అందుకోసం చూసి చెప్పాను. ఏం చెప్పట్లేదు అంటే అన్నీ బాగున్నాయి అంటున్నారా? అన్ని బాగానే ఉన్నాయని అంటుంది మేడం. ఏజ్ ఎంత అన్నారు? అమ్మాయికి బాగానే ఉంది అని అంటుంది మేడం. థైరాయిడ్ ఇట్లా చేయించిన టెస్టింగ్ ఇట్లాగానే. మీకు కూడా టెస్టింగ్ అయిందా? సిమెన్ అనాలిసిస్ చేయించారా? మాది కాలే మేడం, మాది చేయించుకోవాలి కదా సార్, మరి మీరు కూడా. సో అంటే తెలియదు మేడం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్ చూపించాము, 1 నెలలో మందులు వాడండి మీరు కంటిన్యూగా అన్నారు. అంటే 1 నెలలో కంటిన్యూగా వాడిచ్చిన అంటే ఇంకా తర్వాత మళ్ళీ మా టీగా అది మెడిసిన్స్ కోలేదు మేడం. ఇక
ఒకటి మనకు బేబీ తయారు కావాలంటే తన సైడ్ నుంచి ఎగ్ ఎంత ఇంపార్టెంటో మీ సైడ్ నుంచి కూడా స్పర్మ్ అంతే ఇంపార్టెంట్. మీరు కూడా కంపల్సరీ స్పర్మ్ అనాలిసిస్ అనేది చేపియాలి. సో తనకి కూడా ఓన్లీ బ్లడ్ టెస్టులు చేస్తే సరిపోదు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఎగ్ ఎప్పుడు మనకు రిలీజ్ అవుతుంది, ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఆ టైంకి కరెక్ట్గా స్పర్మ్ దానికి అందుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేయాలి. సో డెఫినెట్గా మీరు హాస్పిటల్కి వస్తే మనం ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. ఇద్దరు కలిసి హాస్పిటల్కి రావాలి, వెళ్ళాలి, ఇంపార్టెంట్. మనకి ఎవాల్యుయేషన్ చేసుకుంటేనే మనకు అర్థమవుద్ది ప్రాబ్లం ఎక్కడుందో. బికాస్ ఆల్రెడీ పెళ్ళై 6 years అయిపోయింది అంటే వెరీ లాంగ్ టైం. డెఫినెట్గా మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, రైట్ అండి. డాక్టర్ గారు, జనరల్గా అంటే సంతానలేమి ఉన్నప్పుడు ముందు ఐయుఐ అంటే ఎప్పుడు ప్రిఫర్ చేయాలంటారు? ఐయుఐ సో ఐయుఐ జనరల్గా ఎవరికి మనం సజెస్ట్ చేస్తాము అంటే ఫస్ట్ 1 year అయిపోయింది, మనకు పిల్లలు కాలేదు, అన్నీ నార్మల్ ఉన్నాయి, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్కి ఒక 2 to 3 cycles ఆఫ్ మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాము. లేదా మేల్ ఫ్యాక్టర్స్ కొంచెం మొటిలిటీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి, స్పర్మ్ కౌంట్ అనేది మనకు 10 million ఉంది, జనరల్గా 15 to 20 million ఉండాలి, 10 million ఉంది, కాకపోతే మొటిలిటీ బాగుంది అంటే కూడా మనం ఐయుఐ సజెస్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు, సంతానలేమికి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అలాగే పీసీఓడి, థైరాయిడ్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.